హాయ్. హలో. ఎలా నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయింది? ఎలాంటి మెయిల్స్ అయితే నాకు యూట్యూబ్ నుంచి రిసీవ్ అయ్యాయి? ఎప్పుడు నాకు 1000 కంప్లీట్ అయింది? 1000 నుంచి 10,000, 10,000 నుంచి ఇప్పుడు ప్రెజెంటు 40,000 వరకి సబ్‌స్క్రైబర్లు నాకు ఎలా అయ్యారు? 2022లో అయితే ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. 2022 నుంచి నాకి 2024 వరకు కూడా ఒక 600 మాత్రమే సబ్‌స్క్రైబర్లున్నారు. నా ఛానెల్‌లో 1000 సబ్‌స్క్రైబర్లు ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి? అలాగే 1000 సబ్‌స్క్రైబర్లు కంప్లీట్ అయిన తర్వాత నాకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మెయిల్ రిసీవ్ అయింది? అలాగే 1000 నుంచి 10,000 వరకి నాకి సబ్‌స్క్రైబర్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 10,000 సబ్‌స్క్రైబర్లు నాకు కంప్లీట్ అయిన తర్వాత నాకు మానిటైజేషన్ అయిందా? లేదు. కాలేదు. అలాగే 10,000 సబ్‌స్క్రైబర్ అయిన తర్వాత కూడా నాకి 4,000 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. 4,000 అవర్స్ అనేది నాకు ఎప్పుడు కంప్లీట్ అయినాయి? టోటల్‌గా నాకైతే 40,000 సబ్‌స్క్రైబర్‌లయితే వచ్చేసారు. వితిన్ 28 డేస్‌లోనే అది కూడా. ఆల్రెడీ మీకు చెప్పాను ఫస్ట్ వీడియోలో ఒక చిన్న షార్ట్ అయితే నేనైతే అప్‌లోడ్ చేశాను. ఆ షార్ట్ వల్లనే నాకైతే ఈ సబ్‌స్క్రైబర్‌లయితే పెరిగారు. అలాగే వ్యూసు, అలాగే అవర్స్ కూడా నాకైతే ఆ ఒక్క వీడియోతోనే వచ్చాయి. మే 5థ్ నాకి బనానాస్ అని చెప్పేసి ఒక 1,000 సబ్‌స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారని చెప్పేసి కంగ్రాట్స్ మెయిల్ అయితే నాకు రిసీవ్ అయింది. అలాగే ఈ 5థ్ మే నుంచి వితిన్ 9 డేస్‌లోనే 10,000 సబ్‌స్క్రైబర్లు నాకైతే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ 10,000 సబ్‌స్క్రైబర్లు అయిన తర్వాత నాకి యూట్యూబ్ నుంచి కంగ్రాట్స్ మెయిల్ అయితే వచ్చింది. అది కూడా ఏంటంటే బూమ్ బూమ్ అని చెప్పేసి 10,000 ఫ్యాన్స్ జస్ట్ థింక్ అబౌట్ దట్ అని చెప్పేసి ఒక మెయిల్ కన్ఫర్మేషన్ అయితే నాకు యూట్యూబ్ నుంచి రిసీవ్ అయింది. 10,000 కంప్లీట్ అయిన తర్వాత నాకైతే 4,000 అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఆహ్, ఈ జస్ట్ నాకైతే సబ్‌స్క్రైబర్లు పెరిగారు కానీ, ఆ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. అలాగే ఈ గూగుల్ పేమెంట్ నుంచి అడ్రెస్ డీటెయిల్స్ అయితే నేను చేంజ్ చేసేసాను. పేమెంట్ డీటెయిల్స్ ఇవి కూడా అప్డేట్ చేశాను. లింక్ చేసేసాను. సక్సెస్‌ఫుల్‌గా చేంజ్ అయ్యాయి. అలాగే మే 17న నాకైతే 4,000 అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మెయిల్ అయితే రిసీవ్ అయింది. అది కూడా ఏంటంటే యువర్ ఛానల్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఫర్ యువర్ మానిటైజేషన్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మెయిల్‌లో ఏంటంటే మనకి వాళ్ళు కేర్‌ఫుల్‌గా చెక్ చేసిన తర్వాత ఏదైతే మనం వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశామో, ఆ వీడియోస్ అనేటివి మన ఓన్ కంటెంటా కాదా అని చెప్పేసి యూట్యూబ్ పార్ట్నర్‌కి మనం ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నామో ఆ వీడియోస్ మీద ఎలాంటి ఏదైనా కొద్దిగా డౌట్స్ ఉన్నా కూడా అది ఓన్ కంటెంటా లేకంటే రీయూజ్డ్ కంటెంటా అలా అని చెప్పేసి వాళ్ళకేదైనా డౌట్ ఉంటే ఇలాంటి మెయిల్ అయితే మనకైతే రిసీవ్ అవుతుంది. మానిటైజేషన్‌కి ముందు. వన్స్ ఇది రిసీవ్ అయిన తర్వాత మనమైతే జస్ట్ వాళ్ళకి అప్పీల్ అయితే చేసుకోవాలి. ఇదైతే నాకి మే 17థ్ అయితే నాకు ఈ మెయిల్ అయితే రిసీవ్ అయింది. అది కూడా యూట్యూబ్ నుంచి యువర్ ఛానల్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పేసి. ఎందుకంటే అప్రూవల్ అయితే నాకైతే మానిటైజేషన్‌కి అవ్వలేదు. టోటల్‌గా నాకైతే 4,000 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే 1,000 సబ్‌స్క్రైబర్ కూడా అయిపోయారు. అలాగే 1,000 నుంచి నాకు 15,000 సబ్‌స్క్రైబర్ కూడా అయ్యారు. జస్ట్ నాకి ఒక 9 డేస్‌లోనే. నేను ఈ మానిటైజేషన్స్‌కి అప్పీల్ చేయడానికైతే చాలా టైం అయితే తీసుకున్నా. ఎందుకంటే ఎలా అప్పీల్ చేయాలి, ఏంటి అనేసి చాలా టైం అయితే తీసుకున్నాను. మే 17థ్ నాకు ఈ మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేనైతే ఆల్‌మోస్ట్‌గా 1 మంత్ అయితే నేనైతే టైం తీసుకున్నా అప్పీల్ చేయడానికి. ఎందుకంటే ఎలా అప్పీల్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా వరకైతే నేను టైం తీసుకున్నాను. జూన్ 17థ్ వరకైతే నేనైతే టైం తీసుకున్నా. అలాగే జూన్ 17థ్ అయితే నేనైతే అప్పీల్ చేశాను. అప్పీల్ చేసిన తర్వాత కూడా జూన్ 18థ్ అయితే నాకు మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ నాకు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ మెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే ఏదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానో అదైతే వాళ్ళకైతే ప్రాపర్‌గా అర్థం కాలేదని అర్థమైంది నాకి. ఎందుకంటే అది కూడా నేనేంటంటే జస్ట్ ఒక 1 మినిట్ జస్ట్ ఏంటంటే 1 మినిట్ లోపల మాత్రమే నేనైతే కంప్లీట్ చేసేసి అప్పీల్‌కి జస్ట్ ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను. ఏంటంటే ఆ 1 మినిట్‌లో నేనైతే క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసి అప్‌లోడ్ చేసేసాను. వాళ్ళైతే మళ్ళీ నాకి అప్పీల్‌కి మెయిల్ అయితే పంపించారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎలా చేస్తున్నాము, ఎలాంటి వీడియోసు, అలాగే ఎలా ఎడిట్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను అని చెప్పేసి మొత్తం అయితే వాళ్ళకి ప్రాపర్‌గా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. కాబట్టి అందువల్లనే నేను ఫస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళైతే దాన్ని నాకి ఇగ్నోర్ చేసేసారు. టోటల్‌గా రిజెక్ట్ చేసేసి మళ్ళీ అప్పీల్‌కి నాకి మెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత జూన్ 18థ్ నాకు మెయిల్ రిసీవ్ అయింది. తర్వాత మళ్ళీ నేను ఈ అప్పీల్ చేసుకోవడానికైతే నాకి
మళ్ళీ చాలా సమయం అయితే పట్టింది. మళ్ళీ నేనైతే 1 మంత్ టైం తీసుకున్నా. అది కూడా జూన్ నుంచి ఇప్పుడు మళ్ళీ జూలై 17థ్ వరకైతే నాకెళ్ళిపోయింది. నా ఓన్ కంటెంట్స్‌తో నేను అప్‌లోడ్ చేస్తున్నానా? లేకుండుంటే రీయూజ్డ్ కంటెంట్సా అని చెప్పేసి వాళ్ళకు ప్రాపర్‌గా నేనైతే జస్టిఫికేషన్ ఇచ్చాను. అలాగే నేను ఎలాంటి అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎలా ఎడిట్ చేస్తున్నాను అని చెప్పేసి కూడా మొత్తంగా అయితే వాళ్ళకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసేసి అన్‌లిస్ట్‌లో నా వీడియోనైతే అప్‌లోడ్ చేసేసాను. అప్‌లోడ్ చేసిన వితిన్ 12 అవర్స్‌లోనైతే నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిందని చెప్పేసి మెయిల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యువర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అప్పీల్ వాస్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి నాకు మెయిల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఈ మెయిల్ వచ్చిన తర్వాత మానిటైజేషన్ టోటల్‌గా అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి కూడా నాకైతే ఈ టాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా అప్రూవ్డ్ వచ్చేసింది. గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే నాకైతే ఒక మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఏంటంటే పిన్‌ని ఎనేబుల్ చేసుకోవడానికి జస్ట్ నాకు మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మనం గూగుల్ యాడ్సెన్స్‌లోకెళ్ళి మన అడ్రెస్ డీటెయిల్స్‌ని ఏదైతే మనం మెయిలర్ అడ్రెస్ ఇస్తామో ఎందుకంటే మన ఆహ్, ప్రాపర్ పర్మనెంట్ అడ్రెస్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా మనకి అడ్రస్‌కి పంపిస్తారు. ఆగస్ట్ 1 అయితే నాకైతే ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది కవర్ అయితే నాకైతే స్పీడ్ పోస్ట్ ద్వారా నాకైతే రిసీవ్ అయింది. ఇందులో ఏం లేదండి. ఇందులో జస్ట్ అయితే మన అడ్రస్ ఒక సైడ్ ఉంది. తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఇలా ఉంది. లోపల జస్ట్ ఓపెన్ చేస్తే జస్ట్ పిన్ తప్ప ఏమీ ఉండదు ఇందులో. పిన్ అయితే మనకైతే వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పిన్ లేకుంటే మనమైతే మానిటైజేషన్స్‌కి అప్లై చేసినా కూడా వేస్ట్ అండి. అది కూడా ఏంటంటే అకౌంట్ డీటెయిల్స్ ఏవి కూడా మనకి ఎనేబుల్ అవ్వవు. అలాగే మానిటైజేషన్ పూర్తి స్థాయిలో అయితే మనకైతే కంప్లీట్ అవ్వదు. ఇదైతే మెయిన్ పార్ట్ అండి ఇందులో. యాడ్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా నాకైతే మెయిల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అదే అండి యూట్యూబ్ టీమ్ నుంచి నాకైతే వచ్చినటువంటి మెయిల్స్ అలాగే అప్డేట్స్. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.